ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలన్న లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గొండలోని జీఎం కన్వెన్షన్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. ఇక ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వహిస్తున్నటువంటి పాత్ర ప్రశంసనీయమైనదని కొనియాడారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే మీరు భారతదేశంలో పౌరులను తీర్చిదిద్దే కర్మాగారానికి మీరే శిల్పులు. మీ చేతుల మీదుగా విద్యను అభ్యసించి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత స్థాయిలో వెళ్ళిపోయి ఉంటారు. జిల్లా పరిషత్ స్కూళ్ళలో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో చదివిన వాళ్ళు. అయితే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి